హాయ్ అండి. ఇది వచ్చేసి మన మెజర్మెంట్. నేను పుస్తకంలో నుంచి అట్టమీద వేసాను చూపించడానికి. మనది వచ్చేసి ఇది 40 పొడవు, ఇది మోకాలు 20, 39 నడుము, 43 సీటు, 28.5 తొడ లూజు, 18.5 మోకాలు లూజు, 14 బాటం లూజు, 26.5 కిస్తా రౌండ్ సర్కిల్. ఇది క్లాత్ వచ్చేసి సాగుతుంది లైట్ గా. ఇది కొంచెం లైట్ గా ఫ్లెక్సిబుల్ ఉంది. అడ్డంలో ఫ్లెక్సిబుల్ ఉంది అంటే సాగుతుంది. దీన్ని మనం ఎలా కట్ చేయాలనేది చూద్దాం. ఇలా సాగే వాటికి కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలి. మెజర్మెంట్ తేడా వస్తుంది. కుట్టు పడేటప్పుడు సాగుతుంది. సరి చేసుకొని పైన మనకి 2 మార్కింగ్స్ వేసుకోవాలి. మనకు బెల్ట్ వచ్చేసి బెల్ట్రీలు 1.5 బెల్ట్రీలు వస్తుంది. 2 మార్కింగ్లు. ఇది సమానంగా వేసుకోవాలి. నేను నా బల్లానే ఎల్ బెండ్ ఉంది కాబట్టి నా బల్లా కరెక్టే. నా కాడ ఎల్ టైప్ కూడా ఉంది, ఎల్ స్కేలు. అయినా నేను నా బల్లాని హద్దు చేసుకున్నాను, అందుకని నేను ఎల్ బెండ్ స్కేల్ వాడను. మీరు మీ వద్ద ఎల్ బెండ్ స్కేల్ ఉంటే ఈ ఎల్ బెండ్ స్కేల్ తోటి ముందుగా ఈ మార్కింగ్ ఇలా సరి చేసుకోండి. పైన ఒక మార్కింగ్ ని ముందు ఇలా సరి చేసుకోండి. ఇప్పుడు నాది కరెక్టే ఉంది ఎల్ బెండ్ స్కేల్, ఎందుకంటే నేను నా బల్లాని హద్దు చేసుకున్నాను. ఇదిగోండి, నా బల్లాని నేను హద్దు చేసుకున్నాను, నా బల్లాని. అందుకని నేను ఎల్ బెండ్ స్కేల్ పెట్టడం లేదు. ఇక్కడ 2 మార్కింగ్లు మనకి ఇక్కడ నుంచి ఖర్చుకి మనకి 1.5 బెల్ట్ తయారవుతుంది. పొడవు వచ్చేసి 40. ఇది బాటం పట్టీ కోసం కింద బాటం కుట్టు, మిషన్ కుట్టు వస్తుంది. 20 మోకాలు, 26.5 మనకు రౌండ్ సర్కిల్ కాబట్టి 26.5లో 6 అంగుళాలు తీసేసి 20.5లో సెంటర్ 20.5లో మళ్ళీ సెంటర్ చేసుకోవాలి. 2 భాగాలు 10.5 వస్తుంది. అయితే ఇది సాగుతున్న క్లాత్ కాబట్టి 10.5 పెట్టుకోకూడదు. క్లాత్ ని బట్టి పెట్టుకోవాలి. సాగే క్లాత్ ని కొంచెం పైకి పెట్టుకోవాలి. దీన్ని నేను 10 అంగుళాలు పెడుతున్నాను. ఇక్కడ 10, ఇక్కడ 20, పొడవు వచ్చేసి 40. ఇది పట్టీ, బాటం పట్టీ. ఇప్పుడు ఇది మార్కింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్. ఈ అంచు వదిలేయాలి. ఇక్కడ మనకు ఫ్రంట్ గుంట వచ్చేసి ఇక్కడ పావుదొక్కు 2 మీన. ఇది ఫెల్ట్లెస్ ప్యాంటు. ఇక్కడ 2.5 పెట్టుకుందాం. ఫిట్టింగ్ ప్యాంట్ అన్నమాట. లైట్ పెన్సిల్ కట్టు మరియు ఫార్మల్ స్టైల్ కనబడేటటువంటి ప్యాంట్ ఇది, జాబ్ హోల్డర్స్ కి. ఇక్కడ మనకు జిప్పు ఘాటు కోసం 2.5 పెడుతున్నాను. ఇక్కడ జిప్పు హుక్సే పెట్టాలి. ఇక్కడ జిప్పు హుక్స్ ఇక్కడికి రావాలి. ఈ జిప్పు ఉంది కదా, దీని మీద ఉక్స్ ఉంది కదా, ఈ ఉక్స్ మనం ఇక్కడ ఘాటు పెట్టే కాడి నుంచి ఉక్స్ ఈ ఘాటుకి సరిగ్గా ఉండాలి. మొత్తం ఇదంతా ఓపెన్. ఈ ఉక్స్ ఈ మార్కింగ్ ఇక్కడికి ఉండాలి. ఇలా పెట్టుకోవాలి. ఇది వచ్చేసి నడుము వచ్చేసి 39, సీట్ వచ్చేసి 43. సీట్ లైట్ గా ఎక్కువ ఉన్నట్టే. ఇప్పుడు ఇది 39లో మనకు 4వ వంతు వచ్చేసి 4 భాగాలు చేయాలి కదా. 4వ వంతు వచ్చేసి పావుదొక్కు 10. ఇటు ఖర్చు వదిలేస్తే 10.5 ప్లస్ ఇటు కూడా ఖర్చు 43. 43లో 4వ భాగం వచ్చేసి పావుదొక్కు 11. ఒక ఖర్చు ఇటు పెడుతున్నాను 11.5. ఇక్కడ 2 ఖర్చులు పెట్టకుండా ఒక ఖర్చే పెట్టుకొని టోటల్ గా రౌండ్ మొత్తం మీద, సీట్ రౌండ్ మొత్తం మీద చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ షేప్ మిస్ అయ్యి ఎక్కువ పెంచుకుంటే, ఇటు ఎక్కువ పెరిగే కొద్దీ ఇక్కడ మనకి షేప్ పోయింది, డొప్పలాగా లెగుస్తూ ఉంటుంది. సైడ్ లో పాకెట్లు లెగుస్తూ ఉంటాయి, క్రాస్ పాకెట్లు. తొడ లూజ్ వచ్చేసి 28.5. ఇప్పుడు ఇక్కడ మనం ఈ షేప్ ని బట్టి ఈ ఫ్రంట్ కూడా తీసుకోవాలి. ఇది సాగుతున్న క్లాతే, దీనికి 28 వస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి
13.5 పెట్టుకుంటున్నాను. దీని సెంటరు పావు తక్కువ 7. సెంటరు పావు తక్కువ 7. బాటం వచ్చేసి 14, సెంటర్ 3.5 7. మోకాలికి సెంటర్ ఇలా చూసుకోవాలి. మోకాలు లూజ్ వచ్చేసి 18.5, సెంటరు 4.5 పాయింట్, ఇక్కడ 9.5. ఇప్పుడు ఇక్కడ ఈ లైట్ బెండ్ స్కేల్ ఉన్నా పర్వాలేదు, ఈ లైట్ బెండ్ స్కేల్తోనైనా పర్వాలేదు. వీటికి మనం ఎక్కడైతే ఇది కలుస్తుందో ఈ షేపు అక్కడ దాకా పెట్టుకోవాలి. ఈ షేపుని మనం కలుపుకోవాలి. సేమ్ ఇటు కూడా అలాగే పెట్టుకోవాలి. రెండు వైపులా ఒకే బెండ్ కలుపుకోవాలి. ఒకే షేపు. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్ గానే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి సైడ్ లో ఈ బాగా బెండ్ ఉన్నటువంటి స్కేల్ తోటి, ఎక్కువ షేప్ ఉన్నటువంటి స్కేల్ తోటి ఎక్కడైతే కలుస్తుందనేది చూసుకొని ఇక్కడ ఇలా కలుపుకోవాలి. ఇక్కడ ఎక్కువగా షేప్ ని ఎక్కువ పెడితే సైడ్ లో పాకెట్స్ లెగుస్తాయి, డొప్పల్లాగా లెగుస్తాయి, క్రాస్ పాకెట్లు. అందుకని ఇక్కడ షేప్ ఎక్కువగా బయటకు వెళ్లకుండా కొంచెం లైట్ గా ఉన్నట్టు పెట్టుకోవాలి. మనకి ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గింది, ఈ షేప్ కోసం తగ్గింది. ఇక్కడ నుంచి కనుక పెడితే ఇది సెట్ అవ్వదు. ఇలా పెడితే ఇది రాంగ్, ఇది రాంగ్. ఇలా పెట్టకూడదు. ఇక్కడ నుంచి కలుపుకోవాలి. ఈ షేపు ఇక్కడ నుంచి మనకు ఒకే లెవెల్ గా వెళ్ళిపోవాలి, కలుస్తూ వెళ్ళిపోవాలి. అప్పుడే మనకి సైడ్ లో కరెక్ట్ కూర్చుంటుంది. లేకపోతే సైడ్ లో డప్పులాగా వచ్చి పాకెట్లు లెగుస్తా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకుందాం. ఫ్రంట్ 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ ఫ్రంట్ లో డౌన్ చేస్తే లైట్ గా చక్కగా కూర్చుంటుంది. ఎదురు హోల్డింగ్స్ ఉండవు. ఇప్పుడు ఇక్కడ మన పాకెట్ కి వచ్చేసి 1.5 ఇంచ్, ఇటు 2.5 ఉండేలాగా చూసుకోండి. ఇటు 2.5. పాకెట్ ఓపెన్ వచ్చేసి 6 అంగుళాలు. సాగే క్లాత్ కాబట్టి ఒక పాయింట్ పై నుంచే కట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు కూడా సాగుతుంది. ఇది సెంటర్ ఫోల్డ్ కాబట్టి సెంటర్ కటింగ్ విత్ సెంటర్ ఫోల్డ్. ఇది ఇలా వేసుకోవాలి. సెంటర్ కటింగ్ కి ఈ పార్ట్ అలా పరుచుకోవాలి. అప్పుడే చక్కగా కూర్చుంటుంది, ప్యాంట్ మీద తిరగదు. సాగేది కాబట్టి నడుము కాడ కూడా కొంచెం తక్కువే పెట్టాను. కుట్టే బెల్ట్ తగిలించేటప్పుడు సాగుతుంది, అందుకని తక్కువే పెట్టాను. ఈ ఘాట్లు సమానంగా ఉండాలి. ఫ్రంట్ ఘాట్లు బ్యాక్ ఘాట్లు కలుపుకోవాలి కుట్టేటప్పుడు, ప్యాంట్ మెలి తిరగకుండా ఉండేందుకు. ఇక్కడ మనకి పెంచాలి, బ్యాక్ పెరగాలి. ఫ్రంట్ నుంచి బ్యాక్ 1 ఇంచ్ పెరగాలి కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ క్లాత్ ఉండేట్టు చూసుకొని ఇది పెట్టుకొని ఈ సెంటర్ చూసుకోవాలి. క్లాత్ సెంటర్ చూసుకోవడం కరెక్ట్ ఉంటుంది. 12 పాయింట్ తక్కువ 12 సెంటర్
సెంటర్ చూసుకుంటే కరెక్ట్ ఉంటుంది. సెంటర్ చూసుకోవాలి. సేమ్ మార్కింగ్ ఇక్కడ కూడా ఫ్రంట్ మార్కింగ్ నుంచి బ్యాక్ కి ఒక పాయింట్ ఇక్కడ డౌన్ లాగానే ఉండాలి. స్కేల్ ఇలా ఉండకూడదు. స్కేల్ కొంచెం లైట్ గా డౌన్ అయినట్టు ఉండాలి. ఇక్కడ బాటమ్ లో వచ్చేసి మనకు లూజ్ కోసం ఇంచున్నర. ఇక్కడ మనం 14 పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ 3 ఖర్చులు పెట్టుకుంటాం, సరిపోయింది, 14 వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇంచున్నరకు ఒక పాయింట్ ఎక్స్ట్రా. ఇక్కడ ఇప్పుడు మనం రౌండ్ కొలత చూసుకోవాలి. మనకు కావాల్సింది 28. ఇక్కడ వచ్చేసి 12.5 తయారవుతుంది ఫ్రంట్ ఖర్చు పోను. ఇక్కడ నేను ఖర్చు వదిలేసి 28 మీద పట్టుకున్నాను. ఇది 28 తయారు. ఇప్పుడు ఇక్కడ ఈ బాగా బెండ్ ఉన్నటువంటి స్కేల్ తోటి ఈ షేప్ ని కలుపుకోవాలి. బాగా బెండ్ ఉన్నటువంటి స్కేల్ తోటి ఇలా కస్టమర్ కోరిక మేరకు ఇక్కడ లూజ్ పెంచుకునేది అయితే ఇంకా లూజ్ పెంచుకోవచ్చు. అప్పుడు మోకాలు కాడ కూడా కొంచెం లైట్ గా లూజ్ పెరిగిద్ది. ఇలా పెంచుకోవచ్చు. ఇలా కూడా ఇంకా లూజ్ పెంచుకోవచ్చు. ఇక్కడ పెరిగినప్పుడు మోకాలు కాడ కూడా పెంచాలి, లేకపోతే ఈ షేపులు కరెక్ట్ ఉండవు. మనకు ఎంత కావాలన్నా పెరుగుతూ ఉంటది. ఇక్కడ వచ్చేసి ఇది మనకి ఇక్కడ హద్దు. ఇప్పుడు ఇక్కడ ఈ బెండ్ ఉన్నటువంటి లైట్ గా బెండ్ ఉన్నటువంటి ఈ స్కేల్ తోటి ఈ షేపుల్ని కలుపుకోవాలి. ఈ ఫ్రంట్ లో ఉన్నటువంటి ఈ సైడ్ నుంచి బ్యాక్ ని కలిసేలాగా ఈ స్కేల్ ఎక్కడైతే ఈ షేపులు మనకు కలుస్తాయో అక్కడికి పెట్టుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఫ్రంట్ మార్కింగ్ ఉన్నటువంటి చోటు నుంచి ఇక్కడ దాకా ఇదంతా కలిసే ఉండాలి మొత్తం. ఇక్కడ నుంచి పెరుగుతూ పోతుంది. అప్పుడు ఇది సెట్ అవుతుంది. లేకపోతే సైడ్ లో డబ్బులు వచ్చి బాగుండదు, కూర్చోదు. ఇక్కడ మన 30 దాకా పెరిగింది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రంట్ పావించి డౌన్ చేసాం. ఆ పావించి కాడ నుంచి ఇది అసలైంది మంది. ఇప్పుడు ఈయనకి ఇక్కడ నుంచి 1/2 బ్యాక్ ఎత్తు పెరుగుతుంది. 1/2 ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ లైట్ గా ఇలా ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ ఫిల్ట్ వేసినప్పుడు కరెక్ట్ ఉండడానికి ఇక్కడ కొంచెం బయటకు తీసుకోవాలి. ఫిల్ట్ వేసినాక స్ట్రైట్ గా నడుములో 4వ వంతు 1/10 ఇంచున్నర బ్యాక్ ఫిల్ట్ కానీ సైడ్ ఖర్చు కానీ ఇది వెనక సీట్ లో ఖర్చుకి. ఇటు మనకు రంగుళం ఖర్చు పోతుంది. ఇక్కడ ఒక 1 ఇంచ్ దాకా ఫిల్ట్ పడుతుంది. అందుకోసం నేను ఇక్కడ ఇంచున్నర పెట్టాను. ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చేసి సీట్ రౌండ్ చూసుకోవాలి. సీట్ వచ్చేసి 43 టోటల్ గా చూసుకోవాలి. ఇప్పుడు 10 పాయింట్ తయారవుతుంది ఖర్చు పోను. 10 పాయింట్ 20 ఇక్కడికి ఇది 21.5 43. ఇక్కడ మనకు లూజింగ్ కోసం ఎంత కావాలన్నా పెంచుకోవచ్చు. మరి ఎక్కువ లూజ్ ఉంటే వాళ్ళు కోరుకునే దాన్ని బట్టి, కస్టమర్ కోరుకునే దాన్ని బట్టి, నాకు ఫ్రీగా ఉండాలనే వాళ్ళకి బయటకి ఇలా పెంచుకోవచ్చు. మనకి ఇక్కడ నుంచి ఇప్పుడు రౌండ్ తిరగాలి. ఈ రౌండ్ ఎక్కువగా గుంట కొట్టకూడదు, అలా అని మరీ తేల్చేయకూడదు. మీడియంగా ఒక మాదిరిగా ఉండాలి. మీడియంగా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇప్పుడు ఇది రౌండ్ సర్కిల్, కిస్తా రౌండ్ సర్కిల్ ఎంత వస్తుందో చూసుకున్నా. మనకు బెల్టులు ఫ్రంట్ లో ఇంచున్నర, బ్యాక్ లో ఇంచున్నర, 3 అంగుళాలు బెల్ట్ తయారవుతుంది. 3 అంగుళాలు తీసేస్తున్నా. ఇక్కడ ఖర్చు కూడా వదిలిపెడుతున్నా. ఖర్చు కాడ నుంచే పడుతున్నా. 3 అంగుళాలు బెల్ట్ వదిలేసా. ఇక్కడ కూడా ఖర్చు వదిలేసి 12.5 వస్తుంది ఫ్రంట్. ఇక్కడ కూడా ఖర్చు వదిలేద్దాం. ఇక్కడ చూడండి 26 తయారవుతుంది. నేనేం చెప్పాను, మనకు కావాల్సింది 26.5. అయితే ఇది కుట్టేటప్పుడు 26.5 వస్తుంది. క్లాత్ వచ్చేసి అడ్డంలో సాగుతుంది. అందుకని చూడండి సాగుతుంది. అందుకని ఒక 1/2 ఇంచ్ తక్కువ పెట్టుకున్నందువల్ల కుట్టేటప్పుడు పెరుగుతుంది. 26 ఇప్పుడు వస్తుంది మార్కింగ్ లో. కుట్టేటప్పుడు 26.5 పక్కాగా వస్తుందండి. నేను చాలా కుట్టాను ఇలాంటి, అందుకనే చెప్తున్నా. సాగే వాటికి ఒక 1/4 ఇంచ్ తగ్గించి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1/4 ఇంచ్ తగ్గించాను. సాగని క్లాత్ అయితే ఇక్కడ నుంచి కట్ చేయాలి. ఇది సాగుతుంది కాబట్టి 1/4 ఇంచ్ పైకి పెట్టాను.
ఈ ఘాట్లు పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు ఈ ఘాటు 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 కలవాలి. స్టిచ్ చేసేటప్పుడు ఈ ఘాట్లు కలిస్తే ప్యాంటు కరెక్ట్ కూర్చుంటుంది. లేకపోతే ఈ ఘాటు కలిపి ఈ ఘాటు కలపకపోతే బెండ్ వచ్చింది, ప్యాంటు మెలి తిరుగుతూ ఉంటది. అందుకని ఘాట్లు కలుపుకోవాలి. ఇది చాలా చక్కగా ఉంది. ఇలా ఉండాలి. ఈ షీట్ లో గుంట కూడా ఎక్కువ ఎక్కువ డీప్ గా వెళ్ళిపోకూడదు. మీడియంగా ఉండాలి. తేలి చేయకూడదు, ఎక్కువ డీప్ వెళ్ళిపోకూడదు. కరెక్ట్ కూర్చునేలాగా, అప్పుడు కూర్చుంటుంది. కుట్టేటప్పుడు కూడా చక్కగా కుట్టుకోవాలి, అప్పుడే సెట్ అవుతాయి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పాకెట్ డ్రాయింగ్ చేద్దాం. ఇక్కడ బ్యాక్ పాకెట్ సైడ్ నుంచి 2.5 పాయింట్ పెట్టుకున్నాను. 2.5 2.5 కాడ నుంచి పెట్టుకోవచ్చు. 2.5 పాయింట్ పెట్టుకున్నాను. ఈ పాకెట్ సైజ్ వచ్చేసి ఈయనకి 5.5, సెంటర్ 2.5 ఇక్కడ పాకెట్ ఇటు 3.5 ఉండాలి. ఇక్కడ వచ్చేసి 3.5 ఇటు ఇటు తక్కువ పెట్టుకొని ఇటు ఎక్కువ దించాలి. చెయ్యి పెట్టడానికి వీలుగా ఉండేలాగా ఇది ఒక 1/2 ఇంచ్ డౌన్ అయితే మనం చెయ్యి వెనక పెడతాం కదా, బ్యాక్ పాకెట్ కి వీలుగా ఉంటుంది. పాకెట్ ఒక 1/2 ఇంచ్ డౌన్ ఉండాలి. ఇది చూడండి ఒకసారి, చాలా చక్కగా, ఎక్కడ కూడా తేడా లేదు. చాలా చక్కగా ఉంది. షేప్లన్నీ పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. ఇలా కటింగ్ చక్కగా చేసుకుంటే ప్యాంట్లు స్ట్రైట్ గా నిలబడి ఉంటాయి, చాలా చక్కగా ఉంటాయి. టక్ చేసేవాళ్ళు వీళ్ళు జాబ్ హోల్డర్స్ టక్ చేసుకుంటారు. ఎక్కడ ముడతలు రావు, సైడ్ లో ముడతలు రావు, ఫ్రంట్ లో ముడతలు రావు, ఎక్కడ కూడా తేడా రాదు. అన్ని మెజర్మెంట్ పక్కాగా వస్తాయి. కిస్తా మెజర్మెంట్ వచ్చేసి ఈ ఫార్ములా కరెక్ట్. కిస్తాలో నుంచి 6 అంగుళాలు మైనస్ చేసి ఉన్న దాంట్లో సగం పెట్టుకోవాలి. 26 కిస్తా రౌండ్ ఉంటే 6 అంగుళాలు తీసేయాలి. దాంట్లో మనకి సెంటర్ 20లో సెంటర్ చేసుకోవాలి. 10 నుంచి పెట్టుకోవాలి, అప్పుడు కిస్తా కరెక్ట్ వస్తుంది. ఇది చక్కటి ఫార్ములా. థ్యాంక్ యూ ఫర్ వాచ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.